ఈగలాగితే డొంక కదిలినట్లు విశాఖ పోలీసులు నమోదు చేసిన ఇన్స్టంట్ లోన్ యాప్ మోసం కేసును దర్యాప్తు చేయగా దీని మూలాలు పాకిస్తాన్, చైనాలలో ఉన్నట్టు తేలింది. విశాఖలోని మహారాణిపేటకు చెందిన ఓ వ్యక్తి అనధికార ఇన్స్టంట్ లోన్ యాప్లో 2,000 రూపాయలు రుణం తీసుకుని చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డ కేసును ఒక సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఒక మాస్టర్ మైండ్తో సహా ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఉన్న 9 మందిని అరెస్టు చేసి 60 లక్షల రూపాయల క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సిపి శంకబ్రత బాగ్జీ మీడియా సమావేశంలో వెల్లడించారు. అనధికారిక లోన్ యాప్ నుంచి రుణాలు తీసుకున్న బాధితులు సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి చేసే చెల్లింపులు 61 అకౌంట్లకు వెళుతున్నట్లు గుర్తించామని, ఈ రకంగా 11,000 మందికి పైగా నష్టపోయారని చెప్పారు. మొత్తం 200 కోట్ల రూపాయల మేర వ్యవహారాలు జరిగాయన్నారు. అకౌంట్ను వాడుకునేందుకు 1 కోటి రూపాయల మేర జరిపే వ్యవహారాలకు గాను 1,60,000 రూపాయల కమిషన్ ఇస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. తమ దర్యాప్తులో ఇప్పటి వరకు 18 మొబైల్ ఫోన్లు, 83 బ్యాంక్ అకౌంట్లు, 62 ఏటీఎం కార్డులను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే 54 సిమ్ కార్డులు, 15 స్టాంప్ ప్యాడ్స్, 2 క్యూఆర్ కోడ్లు, 5 ఓటీపీ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నట్టు సిపి వివరించారు. సో ఇది వచ్చేసి క్రిప్టో కరెన్సీ హార్డ్వేర్ వాలెట్. సో ఇది మనం కొన్నాము. అందులో కోర్ట్ పర్మిషన్ తీసుకొని 60 లక్షల కంటే ఎక్కువ డాలర్స్, రూపాయి 60 లక్షల రూపాయలు ఇక్కడ మనం పెట్టాము. ఇప్పుడు ఈ కేసులో 2 ఇంపార్టెంట్ భాగాలు ఇంకా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 చైనీస్ నేషనల్స్, వాళ్ళు మన దేశంలో లేరు, బయట ఉన్నారు. మనం రేట్ కొన్న నోటీస్ పంపడం అది ఒకటి చేస్తున్నాం. రెండోది ఇంకా ఎవరెవరు అక్యూజ్ ఉన్నారు, ఈ ముఠా సభ్యులుగా ఎవరెవరు పనిచేశారు. మన ఇంకా దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు, మ్యూల్ అకౌంట్ ఇచ్చారు, లేకపోతే కమిషన్ తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించడం. తర్వాత ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, వాళ్ళు ఈ కమిషన్ తీసుకొని ఏమేమి కొన్నారు, లేకపోతే అకౌంట్లో పెట్టారు, ఆ అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం. ఏమైనా అసెట్స్ కొని ఉంటే బేనామీ దార్ పేరు మీద లేకపోతే సొంత పేరు మీద అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం, సీజ్ చేయడం, తర్వాత అటాచ్ చేయడం, తర్వాత కోర్ట్ పర్మిషన్ తీసుకొని అన్ని ఆప్షన్ పెట్టేసి అన్నీ అమ్మేసి బాధితులకు, మోసపోయిన వాళ్లకు డబ్బు రిటర్న్ చేయడం. సో ఇదంతా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, టైం పడుతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే 2 కారణాలు. ఒకటి వచ్చేసి ఇది చాలా సెన్సేషన్ జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి అప్పుడే పెళ్ళి జరిగింది, తర్వాత చనిపోయారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగింది అనుకుంటా, డిసెంబర్లో. సో కానీ మేము మాత్రం కేసు వదిలిపెట్టలేదు. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అస్సాం నుండి గుజరాత్ వరకు అన్ని చోట్ల మన వాళ్ళు వెళ్ళారు. అందుకే ఇంతవరకు సక్సెస్ వచ్చింది. అండ్ అంత అమౌంట్ మనం ఆల్రెడీ సీజ్ చేసాము. ఇంకా చాలా అసెట్స్ సీజ్ చేయడం జరుగుతుంది, అకౌంట్ సీజ్ చేయడం, అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీలో పెట్టి వాళ్ళు ఏమనుకున్నారు, పోలీసు వాళ్ళు క్రిప్టో కరెన్సీ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు పట్టించుకోరు. కానీ ఆ క్రిప్టో కరెన్సీలో డబ్బు పెట్టినా కూడా అది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీ కోర్ట్ పర్మిషన్ తీసుకొని సీజ్ చేయడం, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి మన దగ్గర ఉంచడం. ఎందుకంటే ఈ అమౌంట్ వచ్చేసి పబ్లిక్ మోసపోయారు, ఆ వాళ్ళ నుండి తీసుకున్న అమౌంట్, ఈ అమౌంట్ కూడా కోర్ట్ పర్మిషన్ తీసుకొని మనం పబ్లిక్కి రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ఇంకా లోన్ ఆఫ్ ఫ్రాడ్స్ మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్నాయి, లేకపోతే జరగడానికి అవకాశం ఉంది. వైజాగ్లో ఉన్న అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇటువంటి లోన్ యాప్ వాడకండి. ఒకవేళ ఎవరైనా ఇలా మోసపోయిన అనుకోండి, వెంటనే పోలీస్కి సంప్రదించండి. దయచేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. నీ ఫోటో, నీ వీడియో, నీ వైఫ్ ఫోటో, వైఫ్ వీడియో మార్క్ చేసి కాంటాక్ట్స్కి పంపిస్తాం. మీరు భయపడకండి, వెంటనే పోలీస్కి సంప్రదించండి. లేకపోతే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ఈ నంబర్కి సంప్రదించండి. మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. ముద్దాయి మన దేశంలో ఎక్కడ దాచుకొని ఉన్నా, ఎక్కడ దాగి ఉన్నా తీసుకొని వస్తామని అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఆ ఒక్క లింక్ దొరికింది.
కానీ అక్కడ ఉన్న వ్యక్తి మనకు దొరకలేదు. అందుకే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఇద్దరు చైనీస్ కాకుండా పాకిస్తానీస్ కూడా ఎవరైనా ఉన్నారా లేరా, అది కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ లింక్ లేకపోతే పాకిస్తాన్ రావల్పిండి నుండి అది యూజ్ అయిందని మనకు రాదు. కానీ ఈ దర్యాప్తు ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము సేకరించగలిగితే అది కూడా భవిష్యత్తులో మీడియాతో షేర్. సో ఆ వ్యక్తి పాకిస్తాన్ నుండి మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఆ టైంలో పాకిస్తాన్లో ఉన్నారు, రావల్పిండిలో ఉన్నారని కన్ఫర్మ్. అక్కడ నుండి అప్పుడు ఆపరేట్ చేస్తారని కన్ఫర్మ్. సో ఆబ్వియస్లీ ఇటువంటి లోన్ ఫ్రాడ్స్ చాలా చోట్ల, ఇంతకుముందు కూడా ఒకటి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టాము, అప్పుడు కూడా చైనీస్ వాళ్ళు ఆపరేట్ చేశారు. సో ముఖ్యంగా చైనీస్ ఆపరేట్ చేస్తారు, పాకిస్తాన్ లింక్స్ కూడా ఉంటాయి. అందుకే ఇంటర్నేషనల్ లింక్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి డబ్బు పోతే మొత్తం డబ్బు రిటర్న్ తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మీరు చూడండి, 1 crore ట్రాన్సాక్షన్ జరిగితే 1,60,000 కమిషన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనకు 60 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ దొరికింది. కాబట్టి ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది మోసపోయారు మనం అర్థం చేసుకోవటం మన దేశంలో. అందుకే అందరికీ చెప్తున్నా, దయచేసి ఇన్స్టెంట్ లోన్ యాప్ యూజ్ చేసుకొని మోసపోకండి.